ఓం సాయిరామ్. ఆరా అంటే ఏమిటి? ఆరా అనేది దేవుళ్ళకేనా, మనుషులకు కూడా ఉంటుందా అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. మన స్వభావాన్ని బట్టి మన లోపల ఉన్న ఆరా ఏ రంగులో ఉంటుందో ఖచ్చితంగా గుర్తించవచ్చు. ఆరా గురించి అందరూ తెలుసుకోవడం అంత ముఖ్యమా? మీరు దేవుళ్ళ పటాలను చూసినప్పుడు తల వెనుక ఓ కాంతి ఉన్నట్లుగా చూపిస్తారు. అదే ఆరా. మనం ఆరాని ఎలా కనుక్కోవచ్చో తెలుసుకుందాం. మనకు తెలియని విషయాలు తెలుసుకుంటే ఆసక్తిగానే ఉంటుంది, కానీ తెలియలే అని అనుకుంటే తెలియడం కష్టం. ఈ ఆరా అనే సబ్జెక్ట్ కూడా అలాంటిదే. చాలామందికి ఇది తెలియని సబ్జెక్ట్. తెలుసుకోవాలని అనిపించినా మనకు అర్థం కాదు అనే భావన ప్రజల్లో ఉంది. ఆరా అంటే ఏమిటి? ఆరా అనేది ప్రతి వ్యక్తి చుట్టూ కనిపించే ఒక రకమైన శక్తి క్షేత్రం లేదా కాంతి వలయం. ఇది ఒకరి ఆరోగ్యం, భావోద్వేగాలు, ఆధ్యాత్మిక స్థాయిని సూచిస్తుంది. జ్యోతిష శాస్త్రం, ఆధ్యాత్మికతలో ఆరాకు ప్రాముఖ్యత ఉంది. ఆరా ఎలా పనిచేస్తుంది? ఆరా రంగులు మారడం ద్వారా ఒకరి మానసిక, శారీరక స్థితిని అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు ప్రశాంతత, సంతోషం వంటి సానుకూల భావోద్వేగాలు ఆరాను ప్రకాశవంతంగా చేస్తాయి. శక్తివంతమైన ఆరా ప్రతికూల శక్తుల నుండి రక్షణ కల్పిస్తుందని నమ్ముతారు. కొన్ని దేశాలలో ఈ ఆరాను చైతన్యవంతం చేయడం ద్వారా వ్యాధుల్ని నయం చేస్తున్నట్లు చెబుతుంటారు నిపుణులు. వాళ్ళు ఏమంటున్నారంటే, ప్రతి మనిషిలోనూ ఆరా ఉంటుందట. అది మనిషి చుట్టూ ఓ కాంతిలాగా ఉంటుందట. కొంతమందికి చాలా పెద్దగా, అంటే దాదాపు 2 మీటర్లు, కొంతమందికి చిన్నగా ఉంటుందంట. అందుకే దేవుళ్ళ పటాలలో తల చుట్టూ కాంతి ఉన్నట్లుగా చూపిస్తారని, ఆ కాంతే ఆరా అని పండితులు చెబుతున్నారు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఈ ఆరానే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అంటున్నారు. ప్రాచీన వైద్య శాస్త్రాల ప్రకారం ఆరా అనేది 7 పొరలుగా ఉంటుంది. ఒక్కో పొర ఒక్కో అంశాన్ని చైతన్యవంతం చేస్తుంది. అంటే శారీరక, మానసిక, దైవత్వ, భావోద్వేగ, ఇలా 7 రకాల అంశాలను చైతన్యవంతం చేస్తూ మనల్ని ఈ ఆరా ఆరోగ్యవంతంగా ఉంచుతుందని అంటున్నారు. ఒకరి ఆరాలోకి మరొకరి ఆరా టచ్ అయితే ఆరోగ్యం విషయంలో తేడాలు వస్తాయని చెబుతున్నారు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఆరా అనేది రకరకాల రంగుల్లో ఉంటుందట. అది మెరుస్తూ ఉంటుందని చెబుతున్నారు. కొన్ని రకాల వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీలే ఆరా అంటున్నారు. ఆరా ఎలా ఉంది అనే దాన్ని బట్టి మనం ఆరోగ్యంగా ఉన్నామా, లేదా కోపంగా ఉన్నామా, ఆనందంగా ఉన్నామా, టెన్షన్తో ఉన్నామా, ఇలా చాలా అంశాలు తెలుసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. ఎదుటి వ్యక్తి ఆరాను చూడడం ద్వారా మనం కూడా ఆ వ్యక్తి ఆరోగ్యాన్ని తెలుసుకోవచ్చు అంటున్నారు. ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ ఛానల్ని ముందుకు వెళ్ళడానికి చాలా దోహదపడుతుంది. వ్యక్తుల చుట్టూ అత్యంత నిశితంగా గమనిస్తే అది కనిపిస్తుంది అంటున్నారు. హ్యాండ్ సెన్సార్లు ఉన్న కెమెరాలు ఈ ఎనర్జీ ఫీల్డ్ను గుర్తించగలవు అంటున్నారు. మన శరీరం చుట్టూ కోడిగుడ్డు ఆకారంలో ఈ ఆరా ఉంటుందని అంటున్నారు. ఆరాలోని 7 పొరలు 7 రంగుల్లో ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఆ రంగులు ఒక్కోసారి చాలా ముదురుగా, ఒక్కోసారి తేలిగ్గా ఉంటాయని అంటున్నారు. మనం టెన్షన్, అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆరా లేయర్లు చాలా తేలిగ్గా ఉంటాయని, ఆరోగ్యంగా ఉన్నప్పుడు అవి కూడా ముదురు రంగులతో బలంగా ఉంటాయని చెబుతున్నారు. రెడ్, ఎరుపు రంగు. ఎరుపు ఆరా అంటే ఆరోగ్యంగా ఉంటారు, ఎనర్జీతో ఉంటారు, బలంగా ఉంటారు. ఆరెంజ్ ఆరా ఉంటే సాహసాలు చేస్తారు, లోతుగా ఆలోచిస్తారు, దేనికైనా స్పందిస్తారు. ఎల్లో, పసుపు ఆరా ఉంటే క్రియేటివ్గా ఆలోచిస్తారు, ప్రశాంతంగా ఉంటారు, స్నేహం చేస్తారు. గ్రీన్ ఆరా ఉంటే సమాజంలో కలుస్తారు, బాగా మాట్లాడగలరు, పిల్లల్ని బాగా పెంచగలరు. బ్లూ ఆరా ఉంటే లోతుగా ఆలోచిస్తారు, దైవ చింతనలో ఉంటారు, స్వేచ్ఛగా ఆలోచిస్తారు. వైలెట్ ఆరా ఉంటే తెలివిగా ఉంటారు, మేధస్సు బాగా ఉంటుంది, స్వతంత్రంగా ఉంటారు.
ఈ రంగులను బట్టి మీరు ఏ స్థితిలో ఉండారో అనేది మీ లోపల ఉన్న ఆరా గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. మన శరీరంలో 7 చక్రాలు ఉంటాయని, ఒక్కో ఆరా ఒక్కో చక్రం ఎలా పనిచేస్తుందనే దానిపై ఆధారపడి ఉంటుందని నిపుణులు అంటున్నారు. ప్రాణాయామం ద్వారా, ధ్యానం ద్వారా ఈ ఆరాను బలంగా, ఆరోగ్యవంతంగా చేసుకోవచ్చునని నిపుణులు ఖచ్చితంగా చెబుతున్నారు. ఆరా యొక్క వివిధ అర్థాలు. ఆధ్యాత్మికం. ఇది ప్రతి జీవి చుట్టూ ఉండే విద్యుదయస్కాంత వలయం. ఇది ఆత్మ యొక్క ప్రకాశాన్ని సూచిస్తుంది. యోగులు, జ్ఞానులు వంటి వారి చుట్టూ ఇది ప్రకాశవంతంగా ఉంటుంది. సాధారణ వాడుకలో ఒక వ్యక్తి లేదా స్థలం నుండి వెలువడే ఒక ప్రత్యేకమైన నాణ్యత, వాతావరణం లేదా ప్రకాశం. ఆరా గురించి మరికొన్ని విషయాలు. కొన్ని ప్రాచీన వైద్య వ్యవస్థలు, ముఖ్యంగా హిందూ గ్రంథాలలో ఈ శక్తి క్షేత్రం గురించి ప్రస్తావించారు. కొంతమంది ఈ శక్తి క్షేత్రాన్ని చూడగలరని, దాని రంగులు, పరిమాణం మరియు రకం ఒక వ్యక్తి మానసిక స్థితిని బట్టి మారుతుందని నమ్ముతారు. మైగ్రేన్ లేదా మూర్ఛ వంటి కొన్ని వైద్య పరిస్థితుల్లో దానికి ముందు వెలుగులు లేదా వెచ్చటి గాలి వంటి సంచలనాలు ఆరా యొక్క భావనతో ముడిపడి ఉంటాయి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.